ములుగు రామలింగేశ్వర వరప్రసాద సిద్ధాంతి గారు చెప్పిన పంచాంగ విశ్లేషణలో దాదాపు 98% నిజమయ్యాయి. రాజకీయం, క్రీడలు, కళారంగాలు, వాటికి చెందిన ప్రముఖుల గురించి చెప్పిన అనేక విషయాలు నిజమని రుజువయ్యాయి. అందులో మచ్చుకు కొన్ని పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా రాదని ముందే చెప్పారు. దానికి సమానమైన సహాయం కేంద్రం నుంచి అందుతుందని చెప్పారు. ప్రత్యేక ప్యాకేజీకి ఈ మధ్యే కేంద్ర మంత్రివర్గం ఆమోదం కూడా తెలిపింది. ఇక సానియా మిర్జాకు తిరుగుండదని చెప్పారు. ఎంఎస్కే ప్రసాద్కు అఖండ ఖ్యాతి అని చెప్పారు. ఊహించని విధంగా ఆయన క్రికెట్ సెలక్షన్ కమిటీ చైర్మన్గా ఎన్నికయ్యారు. బీసీసీఐకి గడ్డుకాలమని చెప్పారు. అది నిజమైంది. సుప్రీంకోర్టు నుంచి మొట్టికాయలు వేయించుకుంది. వడ్డీ వ్యాపారుల ఆగడాలు మితిమీరుతాయని చెప్పారు. అటు ఏపీలో కాల్మనీ వ్యవహారం, ఇటు తెలంగాణలో కరీంనగర్లో ఇలాంటి ఘటనలు వెలుగులోకొచ్చాయి. పట్టణ ప్రాంతంలో వర్షాల వల్ల వరదలొస్తాయని చెప్పారు. చెన్నై, ముంబైతో పాటు హైదరాబాద్ నగరంలో కూడా భారీ వర్షాలు జనజీవనాన్ని స్తంభింపజేశాయి. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఖ్యాతి అంతకంతకు పెరుగుతుందని చెప్పారు. సీఎం కేసీఆర్ యాదాద్రిపై ప్రత్యేక దృష్టి పెట్టిన విషయం మనం చూస్తూనే ఉన్నాం. ఇక క్రికెట్లో ధోనీ శకం ముగిసి కోహ్లీ హవా నడుస్తుందని చెప్పారు. అది నిజమైంది. నూనెలు, కందిపప్పు, నెయ్యి, పంచదార, బెల్లం ధరలు బాగా పెరుగుతాయని చెప్పారు. అలాగే జరిగింది. ఇలా గ్రహగతులను అంచనా వేయటం, వాటి వల్ల కలిగే శుభ, అశుభ ఫలితాలను ఖచ్చితంగా చెప్పటంలో ములుగు సిద్ధాంతికి తిరుగులేదని నిరూపించారు. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతయే నమః. హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు. ఈ హేవిళంబినామ సంవత్సర పంచాంగ విశ్లేషణ కార్యక్రమాన్ని మీకు సంక్షిప్తంగా తెలియజేస్తాను. ఉగాది అంటే తెలుగు వాళ్ళకి చాలా ముఖ్యమైనటువంటి పండుగ. మొదటి పండుగ. ఈ ఉగాది పచ్చడి 6 రకాల రుచులతో ఉంటుంది. అంటే ఇటు మంచి, చెడు, మిశ్రమైన ఫలితాలు అన్నీ కలిసి ఉంటాయి. దేన్నైనా మనం సమానంగా ఒకే భావంతో చూసుకోవాలి అనేటువంటి సందేశం ఆ పచ్చడిలోనే ఉంటుంది. ఉగాది పూట పంచాంగ పఠనం కార్యక్రమంలో పాల్గొనటం, ఇష్టదేవత పూజా కార్యక్రమాలు, అదేవిధంగా ఉగాది పచ్చడి తీసుకోవటం, కవి సమ్మేళనం, అదేవిధంగా కళారాధన, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ ఉగాది రోజున చేయటం అనేది జరుగుతుంది. చాలామంది ఉత్తర భారతదేశంలో ఉన్నవాళ్ళు దీపావళి అమావాస్య నాడు ఈ దసరం పెట్టుకుంటారు. తెలుగు వాళ్ళు మాత్రం ఉగాది రోజున దసరాన్ని పెడతారు. ఎందుకంటే యుగానికి ఆది కనుక ఉగాది అని పేరు వచ్చింది. ఆ ఉగాది రోజునే చైత్రశుద్ధ పాడ్యం రోజునే దసరం పెట్టుకునే కార్యక్రమం అనేది జరుగుతుంది. హేవిళంబి నామ సంవత్సరం ఉగాది అనేటువంటిది కొంత వివాదాస్పదమైంది. 28 కొంతమంది, 29 కొంతమంది. ప్రభుత్వం 29వ తారీఖు నాడు సెలవిచ్చింది. దీని గురించి ఒక మాట మనం చేస్తాను. చైత్రశుద్ధ పాడ్యమి ఏదైతే ఉందో అదే ఉగాది. 29వ తారీఖు నాడు విధిగా ఉంది, కానీ పాడ్యమి లేదు. పాడ్యమి అపరాహ్నం వ్యాపించి ఉన్నప్పుడు మాత్రమే ఉగాది పండుగ జరుపుకోవాలని చెప్పని ధర్మసింధు, నిర్ణయ సింధు చెప్పాయి. ఇదే విషయాన్ని కంచికామకోటి పీఠాధిపతుల వారు కూడాను ఆయన స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. 28వ తారీఖు నాడు సుమారు 8 గంటల చిల్లర వరకు అమావాస్య ఉంది. అమావాస్య వెళ్ళిపోయినప్పటి నుంచి అంటే సుమారుగా ఉదయం 8:30 గంటల నుంచి చైత్రశుద్ధ పాడ్యమి ప్రారంభమవుతుంది. పాడ్యమి అపరాహ్నం వ్యాపించి ఉంటుంది, సాయంత్రం వ్యాపించి ఉంటుంది పంచాంగ పట్టణం చేసే టైంలో. అదేవిధంగా రాత్రిపూట కూడా పాడ్యమి వ్యాపించి ఉంటుంది. 29వ తారీఖు నాడు ఉదయం సూర్యోదయానికల్లా పాడ్యమి తిథి పోయి విధిగా వస్తుంది. అందుకని ఎలాంటి పరిస్థితుల్లో కూడాను 29వ తారీఖు నాడు పాడ్యమి లేదు కనుక ఆ రోజు ఉగాది కాదు. అయితే ఇక్కడ ఇంకో విషయం కూడా నేను మనవి చేస్తున్నాను. సిద్ధాంతులు నిర్ణయించేటువంటి పండుగలు శాస్త్రబద్ధమైనటువంటివి, అందులో తిరుగులేదు. ప్రభుత్వం నిర్ణయించేటువంటి పండుగలు చట్టబద్ధమైనటువంటివి, అందులో కూడాను తిరుగులేదు. ఎందుకంటే శాస్త్రం ప్రకారం ఉగాది 25 అని చెప్పి మేము చెప్పినా
ప్రభుత్వం 29వ తారీఖు నాడు సెలవిస్తే అందరూ 29 పాటిస్తారు, కానీ శాస్త్ర ప్రకారం మేము చెప్పిన 28 ఎవరూ పాటించరు. కనుక ఇటు శాస్త్రపరంగా కానివ్వండి, ఇటు ప్రభుత్వ పరంగా కానివ్వండి, 2 రకాలైన విధంగా కూడాను ఇక్కడ ఒక సంఘర్షణ అనేది రావడం అనేది జరిగింది. సిద్ధాంతంలో కూడాను వివిధ రకాలైనటువంటి అభిప్రాయాలు రావడం జరిగింది. ఏకాభిప్రాయం మాత్రం ఎక్కడ కుదరలేదు. అయితే వీటన్నిటి జోలు పోకూడగా నేను ఒకే ఒక ముక్క మనవి చేస్తున్నాను. కంచికామకోటి మఠం అనేది మన ఆంధ్రప్రదేశ్కి, తెలుగు రాష్ట్రాల ప్రజలకి ఆచరణీయ యోగ్యమైనటువంటి పీఠం. కంచికామకోటి పీఠం ఆధ్వర్యంలోనే వారు 28వ తారీఖు నాడు ఉగాది ఉంది కాబట్టి ఆ రోజే ఉగాది పండుగ చేసుకోవాలని చెప్పని పెద్దవారు సెలవు ఇవ్వటం జరిగింది పీఠాధిపతులు. కనుక 28వ తారీఖు నాడే ఉగాది, కానీ 29 కానే కాదు. 29 ప్రభుత్వం సెలవిచ్చింది కాబట్టి ఆ రోజు మీరు హాయిగా ఆనందించవచ్చు. విందు వినోద కార్యక్రమాల్లో బంధువులతో మాట్లాడడానికి మీరు హాయిగా ఒక సెలవు రోజు వచ్చిందని చెప్పని మీరు ఆనందించవచ్చు. అంతేగాని ఆ రోజు మాత్రం పండుగ కాదు. నవనాయక ఫలితం. నవనాయకులు ఎవరంటే ఇది భవిష్య భారతాన్ని తెలియజేసేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని నవనాయక ఫలంలో చెప్తారు. రాజ్యాధిపత్యం కుజుడికి వచ్చింది. కుజుడికి రాజ్యాధిపత్యం రావటం మంచిది కాదు. యుద్ధకారకో కుజహ అన్నారు. ఈ సూత్రాన్ని అనుసరించి ప్రపంచ దేశాల మధ్య విభేదాలు ఎక్కువ అవుతాయి. దేశాల మధ్య ఆధిపత్య పోరు అధికమవుతుంది. భారతదేశం కొన్ని సంచలనాత్మకమైన కఠినమైన నిర్ణయాలను తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కందులు, మిరప వినియోగదారులకు ధర కలిగి ఉంటాయి. రైతులకు మాత్రం ఎలాంటి ధర రాదు, మద్దతు ధర లభించదు. రైతులకు సామాన్య ఫలితాలు మాత్రమే వస్తాయి. వ్యవసాయం లాభసాటిగా ఉండదు. శ్రమకు తగినటువంటి ఫలితం లభించడం కష్టతరమవుతుంది. భారత్ పాక్ దేశాల మధ్య ఉన్న పరిస్థితులు ప్రజలకు తీవ్రమైన పెను సంకటంగా మారుతుంది. శాంతికాముకుల మనసు రోధిస్తుంది. ప్రతి విషయాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవటం మనం చూసిన చరిత్ర. ఎర్రరేగడి భూములు వ్యవసాయానికి జీవం పోస్తాయి. సైబర్ నేరాలు, దొంగతనాలు, హత్యలు, కిడ్నాప్లు, రౌడీయిజం ఎక్కువ అవుతాయి. ప్రజలకు రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులకు అడ్డంకులు ఏర్పడతాయి. కులం ప్రాతిపదిక దిశగా అన్ని పనులు నడుస్తాయి, అన్ని రంగాలు నడుస్తాయి. విశేషించి తెలంగాణ అభివృద్ధి సాధిస్తుంది. హైదరాబాద్ బాగా అభివృద్ధి చెందుతుంది. జంట నగరాలకు పూర్వపు వైభోగం అనేది వస్తుంది. అనేక రకాల పెట్టుబడులు కూడా వస్తాయి. ప్రజలకు సంతోషం కలుగుతుంది. అన్ని రకాల నిత్యావసర వస్తువులు ధరలు పెరుగుతాయి. ఎప్పటి నుంచి అంటే మే నెలాఖరు నుంచి. కొన్ని రోజులు బాగా తగ్గి ఉంటాయి. ధరల్లో సమతుల్యత ఉండదు. నేర రంగంలో బాలబాలికల పాత్ర ఎక్కువ అవుతుంది. బహిరంగమైనటువంటి దోపిడీలను అడ్డుకునే నాదులు ఉండడు. కిడ్నాపులు, స్త్రీలపై అత్యాచారాలు దుశ్శాసన పర్వాన్ని గుర్తుకు తెస్తాయి. విద్యారంగం పూర్తిగా కలుషితమవుతుంది. డబ్బు లేని పేదవారు చదువుకోవాలనుకునే భావజాలం కలిగిన ఉంటే అట్లాంటి వాళ్లను విద్యా సంస్థలు తరిమి కొడతాయి. అంటే మెరిట్కి, సామర్థ్యానికి ఎక్కడా కూడా చోటు లేదు. డబ్బులుంటే చదువు కొనుక్కో, లేకపోతే లేదు అనే విధంగా పరిస్థితులు ఉన్నాయి. ఈ సంవత్సరం మరింత దారుణంగా ఉండబోతున్నాయి. అందుకని ఈ విషయాన్ని నేను పోయిన సంవత్సరం చెప్పినప్పటికీ మళ్ళీ మరొకసారి ఉటంకించాల్సిన పరిస్థితి వచ్చింది కనుక తెలియజేస్తున్నాను. తెల్ల కోటు వేసుకోవాలంటే, అంటే డాక్టర్ కావాలంటే కోర్టు ఖర్చు పెట్టాలి. కుల, మత, వర్గ, ప్రాంతీయ అసమానతలు నిస్సిగ్గుగా రాజ్యం వెళ్తాయి. ఇది రాజ్యాధిపత్యం కుదురుకొచ్చిన కారణం చేత సంప్రాప్తించినటువంటి ఫలితాలు. ఇక మంత్రిత్వం గురువుకు వచ్చింది. బ్రాహ్మణ గ్రహం అయినటువంటి బృహస్పతికి మంత్రిత్వం రావడం మంచిది. కీలకమైన విషయాల్లో మేధావుల సలహాలు ప్రజలకు, ప్రభుత్వానికి మేలు చేస్తాయి. ఆర్థిక రక్షణ, తీవ్రవాద విషయాలలో మంచి వ్యూహాలు, మంచి ఫలితాలను ఇస్తాయి. ఆర్థిక సంస్కరణలు కొంత ఆలస్యంగానే మంచి ఫలితాలను ఇస్తాయి. అయితే ఆర్థిక సంస్కరణలు మంచి ఫలితాలు ఇవ్వటం అనేటువంటిది మన తరంలో మాత్రం మనం చూడము. భవిష్యత్తులో ఎప్పుడో ఈ రకమైన ఆర్థిక సంస్కరణల యొక్క ఫలితాలు, అందువల్ల వచ్చేటువంటి మంచి ఫలాలు ఏవైతే ఉన్నాయో అవి 50 సంవత్సరాల తర్వాత అమల్లోకి వస్తాయి. అప్పుడు ఉన్నటువంటి జనం దాన్ని అనుభవించగలుగుతారు.
బంగారం ధర పెరుగుతుంది మరింతగా. నిలకడగా మేధావుల సూచనలను రాజకీయ నాయకులు అధికారులు పెడచెవిన పెట్టి వినాశనాన్ని కొని తెచ్చుకుంటారు. మారుతున్నటువంటి సామాజిక విషయాల వల్ల సామాన్య మానవుడు బతికి పట్టగట్టడం కష్టమే అవుతుంది. అన్ని విషయాల్లో బ్రాహ్మణులు తమ శక్తి సామర్థ్యాలతో పేరు తెచ్చుకుంటారు. వారు కష్టకాలంలో ప్రభుత్వాలకు అండగా ఉండి ఆపదలు రాకుండా కాపాడగలుగుతారు. ఆర్థిక సంస్కరణల ఫలితం ఎలా ఉంటుందో కానీ సామాన్యుడు మాడు మాత్రం పగులుతుంది. తప్పుడు సలహాలు ఇచ్చేవాళ్ళ వల్ల దేశం అసలాకుతలం అవుతుంది. ముఖ్య నాయకులు ప్రతిష్టను కోల్పోతారు. అందులో సందేహం లేదు. సేనాధిపత్యం బుధుడికి వచ్చింది అంటే వైశ్య గ్రహానికి నపుంసక గ్రహానికి ఈ రకమైన సేనాధిపత్యం రావటం మంచిది కాదు. అయినప్పటికి కూడాను రాజ్యాధిపత్యం కుజుడికి వచ్చింది కాబట్టి దేశ సేవకు సైనికులు అంకితమవుతారు, దృఢంగా ఉంటారు. వ్యూహ ప్రతివ్యూహాల్లో పెద్ద నష్టాలు రాకుండా కాపాడతారు. కొత్త వ్యాపారాలు విజయవంతమవుతాయి. ఎగుమతి దిగుమతి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. పరిస్థితుల ప్రభావం, ఘర్షణలు మొదలైన వాటికన్నా రాజకీయ ప్రయోజనాలే ప్రాతిపదికగా దురదృష్టకర సంఘటనలు జరుగుతాయి. యుద్ధం చేయటానికి సమయానుకూలమైన నిర్ణయాలు ఉండవు. మహావిధ్వంసక ఆయుధాలను ఉపయోగించవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మన దేశంలో కాదు. దేశ రహస్యాలను నమ్ముకునేటువంటి ప్రబుద్ధులు బయటపడతారు. దేశం ఈ సంవత్సరం కఠినమైనటువంటి సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. రౌడీలు టీచర్లుగా మారి విద్యార్థులను డబ్బు కోసం వేధిస్తారు. అంతేకాకుండా పిల్లలపై అత్యాచారాలు చేస్తారు. ఈ సంవత్సరం కూడా అనుమానాస్పద మృతులు, కిడ్నాప్లు, నీళ్లలో పడి చనిపోయేవాళ్ళు ఎక్కువ అవుతారు. ఈతలు పిక్నిక్లు 100% విషాదాన్ని మిగులుస్తాయి. స్నేహాలు, పరిచయాలు, బంధుత్వాలు, ఇతరత్ర అనుబంధాలన్నీ గాలికి కొట్టుకుపోతాయి. డబ్బులు ఖర్చు పెడితే కానీ ఏ పనైనా జరగదు. మనుషులకు మధ్య వాణిజ్య సంబంధాలు తప్ప ఇతర సంబంధాలు లేవని స్పష్టంగా రుజువవుతుంది. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రశ్నాపత్రాల లీకేజీ కూడా మళ్ళీ తప్పదు. శాస్త్రకారుడిగా ప్రజలు మేలుగోరి కొన్ని విషయాలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విఎన్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు ఉత్తరాఖండ్లో నదిలో కొట్టుకుపోయారు. నేను ఆ విషయం ముందుగానే చెప్పాను. అన్ని రకాల ఛానల్స్లో కూడా చూపించారు. నేను చెప్పేది ఏంటంటే దేశకాలమాన పరిస్థితి బాగాలేనప్పుడు ఈ ఈతల వల్ల, పిక్నిక్ల వల్ల నానా రకాలైనటువంటి అనర్థాలు ఏర్పడతాయి. స్పష్టంగా చెప్పాను పోయిన సంవత్సరం పంచాంగపట్నంలో. అంతకుముందు ఒక్కళ్ళు కూడా మాట వినిపించుకున్న వాళ్ళు లేరు. ప్రతిరోజు టీవీ చూస్తే చిన్నారులు చెరువులో పడ్డారు, మునిగిపోయారు, అక్కడికి వెళ్ళారు, మునిగిపోయారు, ఇక్కడికి వెళ్ళారు, నీటి ప్రమాదంలో ఉన్నారు. ఎందుకంటే దేశకాలమాన పరిస్థితులు బాగాలేదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఈ ఈతలకు వెళ్ళటం అనేది మానేయండి. ముఖ్యంగా ఈ సంవత్సరం అసలొద్దు. ఎందుకంటే చిన్న ఉదాహరణ చెప్తున్నాను. విశాఖపట్నం ఆర్కే బీచ్ ఉంది. అక్కడ రాహుగ్రహ పాలిత ప్రాంతం ఎక్కువగా ఉంది. అక్కడ దూరం నుంచి చూసి ఆనందించవచ్చు కానీ అక్కడ దిగి ఈత కొడితే మళ్ళీ బయటికి రావడం చాలా కష్టం. రాహు చాలా వ్యతిరేకమైన ప్రభావం కలిగి ఉన్నాడు. నేను ఈ విషయాన్ని చాలాసార్లు చెప్పా, అయినా ఏమీ మార్పు రాలా. గుంటూరు జిల్లాలో సూర్యలంక దగ్గర ఉన్నటువంటి సముద్రంలో కూడాను స్నానాలు చేయొద్దు. అది రాహుపాలిత ప్రాంతం. ఇబ్బందికరమైన పరిణామాలు ఏర్పడతాయి, ప్రాణ నష్టం ఏర్పడుతుందని కూడా నేను గత 4 ఏళ్ళుగా పంచాంగంలో రాస్తూనే ఉన్నాను. ఎందుకు అవి రాయటం అంటే ప్రజలు జాగ్రత్త తీసుకోవాలి. శాస్త్రకారుడిగా నా మీద ఒక సామాజిక బాధ్యత ఉంది, చెప్పాలి కాబట్టి చెప్తున్నాను అని చెప్తే ఒక్కళ్ళు కూడా పట్టించుకునేవాళ్ళు లేరు. ఏదో పంచాంగ పట్టణంలో పంతులు గారు అట్టగే చెప్తుంటారులే అనే పద్ధతిలో తీసేశారు. కానీ ప్రపంచవ్యాప్తంగా చెప్పిన విషయాలు ఎన్నో కరెక్టేనాయి, ఇది జ్యోతిష్ శాస్త్రం చాలా గొప్పది అనే విషయాన్ని గుర్తుపెట్టుకునేవాళ్ళు, గౌరవించేవాళ్ళు చాలా తక్కువైపోయారు. దానివల్ల అనర్థాలు అనేవి సంభవిస్తున్నాయి. వీలైనంత వరకు ఈ సంవత్సరం 2 వీలర్స్ మాత్రం కొనొద్దు. ఒకవేళ కొన్న ఇంట్లో ఉన్న దాన్ని ఉపయోగించద్దు. సిటీ బస్సులోనూ, ఆటోలోనూ వెళ్ళండి, లేకపోతే ట్యాక్సీ క్యాబ్లో వెళ్ళండి. 2 వీలర్ వెహికల్ అంటే అది యమవాహనం. అంతకంటే నేను దాని గురించి చెప్పదలుచుకోలేదు. ఇక తదుపరి సస్యాధిపత్యం రవికి వచ్చింది. నకిలీ విత్తనాలు రైతుల పాలిట పెను శాపంగా పరిణమిస్తాయి. ఎన్ని రకాల చర్యలు తీసుకున్నా రైతులకి చేతి దాకా వచ్చిన పంట నోటికి అందదు. తుఫానుల వల్ల ఈ సంవత్సరం పంట నష్టం జరుగుతుంది. ప్రాజెక్టులకు నీళ్లు వస్తాయి. అకాల వర్షాలే ప్రధాన సమస్య అవుతుంది. సకాల వర్షాలు ప్రశ్నార్థకమవుతాయి. వ్యవసాయ సంబంధమైన ఖర్చులు అధికమవుతాయి. సూర్యుడు అంటే రవికి సస్యాధిపత్యం రావటం వల్ల రైతులను పట్టించుకునేవారు ఉండరు.
రైతులు 100% అడుగడుగున మోసపోతారు. కోర్టు నోటీసులు కూడా వస్తాయి, ఉన్న భూములు కూడా పోతాయి. కనుక తగిన జాగ్రత్తలు తీసుకోవటం అనేది చెప్పదగినటువంటి సూచన. తదుపరి ధాన్యాధిపత్య శుక్రుడికి వచ్చింది. ధాన్యం అపరాలు ధర కలిగి ఉంటాయి. ధాన్యం ఉత్పత్తి మధ్యస్థంగా ఉంటుంది. ప్రతి విషయంలోనూ స్త్రీల ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది. నల్ల నువ్వులు, తెల్ల నువ్వులు, సుగంధ ద్రవ్యాలు ధర కలిగి ఉంటాయి. అన్నదాన సత్రాలు కళకళలాడుతూ ఉంటాయి. తుఫాను వల్ల ధాన్యానికి నష్టం. ధాన్యం వ్యాపారులకి అనుకూలంగా ఉంది. అపరాల వ్యాపారులు కూడా కాలం చాలా అనుకూలంగా ఉంది. అపరాల వ్యాపారస్తులకి, రైతులకు కాదు. వ్యాపారులు సందర్భానుసారంగా నిర్ణయాలు తీసుకొని లాభపడతారు. శుక్రుడికి ధాన్యాధిపత్యం వచ్చిన కారణం చేత స్త్రీలు వ్యాపార రంగంలో బాగా రాణిస్తారు. వృద్ధాప్యంలో ఉన్నటువంటి స్త్రీలకు, వితంతువులకు ఇప్పుడు వస్తున్నటువంటి పెన్షన్ డబ్బులు పెంచబడతాయి. స్త్రీల వల్ల దేశానికి అంతర్జాతీయమైనటువంటి ఖ్యాతి లభిస్తుంది. నాయకత్వ లక్షణాలు కలిగి ఎంతో ప్రజాదరణ కలిగిన స్త్రీ శాశ్వతంగా కనుమరుగవటం దేశానికి తీరని దుఃఖాన్ని కలిగిస్తుంది. అర్ఘ్యాధిపత్యం బుధుడికి వచ్చింది. అర్ఘ్యాధిపత్యం బుధుడికి వచ్చిన కారణం చేత వయస్సుల ఆధిపత్యం బాగా పెరుగుతుంది. సామాజిక ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో వయస్సులు చాలా చురుగ్గా పాల్గొంటారు. అనారోగ్యకరమైన ఆహార పదార్థాలు ఆదరించబడతాయి. నిర్జన ప్రదేశాలలో, పట్టణాలలో అధిక వర్షపాతం, సముద్ర గర్భ అగ్నిపర్వతాలు వంటివి విస్ఫోటనం చెందుతాయి. సముద్రంలో వచ్చే మార్పుల వల్ల అలలు ఎగిసిపడతాయి. సముద్ర మధ్య దీవులకు ప్రతికూలమైనటువంటి కాలం. సముద్రం ఉగ్రస్వరూపం వల్ల ధన నష్టం, విశేష జన నష్టం కలుగుతుంది. సునామీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. తదుపరి మేఘాధిపతి రవి. వాతావరణం అస్తవ్యస్తంగా ఉంటుంది. పట్టణాలలో మేఘాలు బాగా వర్షిస్తాయి. ప్రచండమైనటువంటి ఎండాకాలం, ఇంతవరకు చూడనటువంటి ఎండాకాలం. ఋతుపవనాల దయ నామమాత్రమే. పిడుగుపాటుల వల్ల జన నష్టం, అకాల వర్షాల వల్ల పంట నష్టం సంభవిస్తుంది. సహాయ కార్యక్రమాల్లో అవినీతి తాండవిస్తుంది. ముఖ్యంగా ప్రకృతి భయంకరమైనటువంటి విలయతాండవం చేస్తుంది. వ్యవసాయ సంబంధిత ప్రకటనలను నమ్మి రైతులు నష్టపోతారు. పొగాకు పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో పడుతుంది. కొన్ని సందర్భాల్లో వ్యవసాయ సంబంధమైన ఖర్చులు కూడా రావు. కొన్ని రకాల పంటలను రైతులే వద్దనుకుంటారు. రైతులను ఆదుకుంటామనేటువంటి ప్రకటనలు, భరోసాలు నీటి మూటలుగానే మిగిలిపోతాయి. దౌర్జన్యంగా రైతుల పొలాలను లాక్కుంటారు. రసాధిపత్యం కుజుడికి వచ్చింది. రక్షణ కోసం ఏర్పరచుకున్నటువంటి ఆయుధాలు, మందుగుండు సామాగ్రి నేరస్తులకు ఆయుధాలుగా మారతాయి. సైనికులు, పోలీసుల వద్ద ఉన్న ఆయుధాల కన్నా ఉగ్రవాదుల దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు మరింత శక్తివంతమైనటువంటి ఆయుధాలుగా ఉంటాయి. ముఖ్యమైనటువంటి పదవుల్లో ఉన్నవారు తప్పుడు పనులు చేసి ఇక్కట్టకు గురవుతారు. కంచే చేను మేస్తుంది. సమాజంలో స్త్రీల మీద అత్యాచారాలు అధికమవుతాయి. వివిధ రకాల పుష్పజాతులు అభివృద్ధి చెందుతాయి. గంజాయి వనాలు వృద్ధి చెందుతాయి. ఎక్కువ శాతం జనులు ఏదో ఒక మత్తులో తూగుతుంటారు. మద్యపానం అనేటువంటి మహాసముద్రాన్ని అవలీలగా తాగేస్తారు. అవినీతి పరులకు అరదండాలు పడతాయి. కొంతమందికి చట్టాలు, రాజ్యాంగం వర్తించవు. ధర్మానికి కానికాలం దాపురించింది. న్యాయం గాఢనిద్రలో ఉంటుంది. అనేక సమస్యలను అవలీలగా పరిష్కరించినటువంటి భారతీయ మేధావులు మత్తులో చిక్కుకున్న యువతను ఏమీ చేయలేక కుంగిన రథచక్రాల చెంత నిస్సహాయుడైన కర్ణుని వలె భరతమాత దీనవదన అవుతుంది. నీరసాధిపతి రవి. యువతీ యువకులు అద్భుత విజయాలు సాధిస్తారు. మేధావరంగంలో అంతర్జాతీయ ఖ్యాతి తెస్తారు. దేశకాలమాన పరిస్థితుల వల్ల యువశక్తి నిరాశకు గురవుతుంది. యువతీ యువకులలో ముఖ్యంగా స్త్రీలు రకరకాల క్రీడల్లో బ్రహ్మాండంగా రాణించి ఘనమైనటువంటి కీర్తిని మనకు తెచ్చిస్తారు. కుల, మత, ప్రాంతీయ ద్వేషాలు, పేదరికం యువతకు అభివృద్ధికి ఆటంకం అవుతాయి. మంచి అవకాశాలు లభించిన వాళ్ళు వాటిని దుర్వినియోగం చేసుకుంటారు. ఎర్రబారినటువంటి మబ్బులతో పడమటి సూర్యాస్తమయం కర్ణుని మరణానంతరం
అస్తమించిన సూర్యుడిని గుర్తు చేస్తుంది. ఇది నవనాయక ఫలం. 9 గ్రహాలకు వచ్చినటువంటి ఆధిపత్యాలను బట్టి ప్రపంచకాలమాన పరిస్థితుల్ని సంక్షిప్తంగా వివరిస్తుంది ఈ నవనాయక ఫలం. ఇది పంచాంగ పఠనంలో ఒకానొక ముఖ్యమైనటువంటి అంశం. శ్రీ హేవిళంబి నామ సంవత్సరంలో కర్తరి నిర్ణయం. రవి భరణి నక్షత్రం 3వ పాదం నందు ప్రవేశించే కాలమే డొల్లు కర్తరి ప్రారంభమవుతుంది. దీన్నే చిన్న కర్తరి అని కూడా అంటారు. రవి కృతికా నక్షత్రం ప్రవేశించే కాలమే నిజ కర్తరి ప్రారంభం. రవి రోహిణి నక్షత్రం 2వ పాదం నుంచి ప్రవేశించే కాలమే కర్తరి త్యాగము. ఈ కర్తరి దినముల్లో వాస్తు సంబంధమైన నూతన గృహారంభ గృహప్రవేశాలు చేయరాదు. అందుకే కొందరు పెద్దలు దీన్ని వాస్తు కర్తరి అని కూడా అంటారు. కర్తరిలో చేయదగిన కార్యక్రమాలు: సూర్యుడు భరణి కృతికా నక్షత్రము సంచరించు కాలమునందు వివాహము, యజ్ఞము, మండపాదులు కట్టుట మున్నగునవి చేయవచ్చు. అదేవిధంగా చేయకూడని పనులు ఏంటంటే కర్తరిలో చెట్టు నరుకుట, నారదీయుట, విత్తనాలు వేయుట, భూమిని తవ్వుట, కొత్త గ్రామమును కట్టుట, క్షౌరము చేసుకునుట, తోటలు వేయుట, చెరువులు బావులు తవ్వుట, కొత్త బండి నెక్కుట ఇట్టి కార్యక్రమాలు చేయరాదు. మే 4వ తారీఖు నుండి కర్తరి ప్రారంభమవుతుంది. మే 28 కర్తరి త్యాగమవుతుంది. తర్వాత 3వ నిర్ణయం. ఏ గ్రహమైనా నిర్దిష్ట కోణంలో సూర్యునికి సమీపంగా వస్తే శక్తిహీనమవుతుంది. ఇది అన్ని గ్రహాలకు ఉంటుంది, కానీ జ్యోతిష్ శాస్త్రం ప్రకారం శుభగ్రహాలైన గురువు, శుక్రునకు శక్తిహీనత మాత్రమే దోషంగా పరిగణింపబడుతుంది. ఎందుకంటే గురు శుక్రులు ఇద్దరే శుభగ్రహాలు కనుక. చంద్రుడికి శక్తిహీనతే ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య. గురుగ్రహ శక్తిహీనతను గురుమౌఢ్యముగాను, శుక్రగ్రహ శక్తిహీనతను శుక్రమౌఢ్యముగాను పరిగణిస్తాం. దీన్నే వ్యావహారిక భాషలో మూఢమి అంటారు. గ్రహణాలు. హేవిళంబి నామ సంవత్సరం 7/8/2017 శ్రావణ శుద్ధ పౌర్ణమి సోమవారం శ్రవణ నక్షత్రయుక్త మేషలగ్నమందు కేతుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం రాత్రి 10:52 నుంచి 12:45 మధ్యకాలం 1:56 పాటు గ్రహణకాలం ఉంటుంది. ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట నక్షత్రం వారు, మకర, కుంభ, సింహరాశి వారు గ్రహణ శాంతి చేసుకోవాలి. 31/1/2018 పుష్యమి నక్షత్రం ఆశ్లేష నక్షత్రయుక్త కర్కాట లగ్నమందు రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం సంభవిస్తుంది. సాయంత్రం 5:18 నుంచి 8:41 వరకు కనిపిస్తుంది. పుష్యమి, ఆశ్లేష, మఖా నక్షత్రాల వారు, కర్కాటక, మకర రాశుల వారు గ్రహణ శాంతి చేసుకోవడం చెప్పదగిన సూచన. ఇక కావేరీ నది పుష్కర నిర్ణయం. 12/9/2017 నుంచి 23/9/2017 వరకు కావేరీ నది పుష్కరాలు. శ్రీ హేవిళంబి నామ సంవత్సరంలో 12 రాశుల వారికి ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయో చెప్తాను. మేషరాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, గౌరవం 4, అగౌరవం 3. ఈ రాశివారు నిత్యం అష్టములుగా తైలంతో దీపారాధన చేయడం చాలా మంచిది. అఘోర పాశుపత హోమం చేయించుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. వృషభ రాశి వారికి ఆదాయం 12, వ్యయం 8, గౌరవం 7, అగౌరవం 3. ఈ రాశివారు అఘోర పాశుపత హోమం చేయించుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. మహాతీర్థం పొడితోటి అభిషేకం చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, గౌరవం 3, అగౌరవం 6. దైవికం అనే పొడితో ఇంట్లో కానీ వ్యాపార ప్రదేశంలో కానీ ధూపం వేయటం అనేది చెప్పదగినటువంటి సూచన. ఈ సంవత్సరం అన్ని విధాలుగా బాగుంది. ఈ రాశివారు ఈ సంవత్సరం అంగారక పాశుపత హోమం చేయించుకోవటం వల్ల మరిన్ని మంచి ఫలితాలు పొందగలుగుతారు. తదుపరి కర్కాటక రాశి. ఆదాయం 14, వ్యయం 2, గౌరవం 6, అగౌరవం 6. ఈ కర్కాటక రాశి వారు ఆరావళి కుంకుమతోటి మీ ఇష్టదేవతలకు అభిషేకం చేయండి. అదేవిధంగా మహాలక్ష్మీదేవికి లక్ష్మీ చందనంతో పూజించండి. ఈ రాశివారు ఈ సంవత్సరం భృగు పాశుపత హోమం చేయించుకోవటం వలన మంచి ఫలితాలు పొందగలుగుతారు.
తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఆదాయం 2, వ్యయం 11, గౌరవం 2, అగౌరవం 2. ఈ రాశివారు రుద్రపాశుపత హోమం చేయించుకోవడం వల్ల మంచి శుభ ఫలితాలు పొందుతారు. అష్టమూలిక గుగ్గిలంతో ఇంట్లో మరియు వ్యాపార ప్రదేశంలో ధూపం వేయండి, మంచి జరుగుతుంది. తదుపరి కన్యారాశి. ఆదాయం 5, వ్యయం 5, గౌరవం 5, అగౌరవం 2. ఈ కన్యారాశి వారు సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయండి, సర్పదోషాలు నివృత్తి అవుతాయి, బాగుంటుంది. నవగ్రహ పాశుపత హోమం చేయించుకోవటం ఈ సంవత్సరం చెప్పదగినటువంటి సూచన. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, గౌరవం 1, అగౌరవం 5. తులారాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం నాగసింధూరాన్ని ధరించాలి. అంది వచ్చిన అవకాశాలని చేదాచుకోకుండా ఉపయోగించుకోగలిగితే మంచి ఫలితాలు సాధిస్తారు. ఈ రాశివారు ఈ సంవత్సరం సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించుకోవడం వల్ల మంచి ఫలితాలను సాధించగలుగుతారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, గౌరవం 4, అగౌరవం 5. ఈ వృశ్చిక రాశి వారు అఘోర పాశుపత హోమం చేయించుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అదేవిధంగా సుమంగళి పసుపుని పూజా కార్యక్రమాల్లో వినియోగించడం వల్ల మంచి ఫలితాలను చవిచూస్తారు. ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, గౌరవం 7, అగౌరవం 5. ఈ ధనుసు రాశి వారు సర్వరక్షా చూర్ణంతో స్నానమాచరించి గ్రహాల వల్ల కలిగేటువంటి బాధలు తొలగిపోయి మంచి జరుగుతుంది. అఘోర పాశుపత హోమం చేయించుకోవడం అనేది ఈ ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం చెప్పదగినటువంటి సూచన. తదుపరి మకర రాశి. ఆదాయం 14, వ్యయం 14, గౌరవం 3, అగౌరవం 1. ఈ రాశి వారికి ఈ సంవత్సరం బాగుంది. అఘోర పాశుపత హోమం శైవాగమనం ప్రకారం చేసుకోవాలి. మహాలక్ష్మీదేవి పూజలో లక్ష్మీ చందనాన్ని ఉపయోగించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కుంభరాశి. ఆదాయం 14, వ్యయం 14, గౌరవం 6, అగౌరవం 1. ఈ కుంభరాశి వారికి ఏకాదశంలో ఉన్నటువంటి శని వల్ల 6 సంవత్సరాల పాటు రాజయోగం నడుస్తుంది, చాలా అద్భుతంగా ఉంది. వీరు సిద్ధగంధంతో శివార్చన చేయటం, ఇష్టదేవతలకు కూడాను సిద్ధగంధంతో అభిషేకం చేయటం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఈ కుంభరాశి వారు అఘోర పాశుపత హోమం చేయించుకోవటం వల్ల విశేషమైనటువంటి మంచి ఫలితాలు పొందగలుగుతారు. శని చాలా అనుకూలంగా ఉన్నాడు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, గౌరవం 2, అగౌరవం 4. ఈ రాశివారు సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించుకోవడం వలన శుభవంతమైన ఫలితాలు పొందుతారు. పూజలలో పునస్కారాల్లో పరిమళ గంధాన్ని ఉపయోగించండి, చాలా మంచి జరుగుతుంది. నవగ్రహ సంచార భాష్యాలు. ప్రపంచంలో జరగబోయేటటువంటి కొన్ని సంఘటనల్ని వివరిస్తాను. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మహత్యాలు మరిన్ని చూడబోతున్నాం. పాకిస్తాన్ వంకర బుద్ధి మారదు, శత్రుత్వం తారాస్థాయికి చేరుతుంది. చైనా వంకర బుద్ధి పాకిస్తాన్ దాటిపోతుంది. దక్షిణ చైనా సముద్ర వివాదాలు అన్ని హద్దుల్ని దాటిపోతాయి. చైనాపై సర్వత్రా విమర్శలు. ఆర్మీ దుస్తులలో ఉగ్రవాదుల హల్చల్. పెంచి పోషించిన ఉగ్రవాదమే పాకిస్తాన్ పాలిట బ్రహ్మరాక్షసి అవుతుంది. చమురు కంపెనీల దివాలా, నిరుద్యోగ సమస్య మరింతగా పెరుగుతుంది. ప్రవాస భారతీయులకు అష్టకష్టాలు. ఎడారి రాజ్యాలకు ప్రతికూల కాలం. కంబోడియా, లావోస్, థాయిలాండ్, మొజాంబిక్, న్యూజిలాండ్, జింబాబ్వే, ఆస్ట్రేలియా, ఫోర్ట్మెక్, ముర్రే, కెనడా ప్రాంతం, బ్రెజిల్, ఆఫ్రికా ఖండానికి తీవ్రమైనటువంటి అరిష్టకాలం, కరువు కాటకాలు. పాకిస్తాన్ రక్షణ వ్యవస్థ రహస్యాలను ఉగ్రవాదులు చేజిక్కించుకుంటారు. ఐటీ రంగానికి ఒడిదుడుకులు తప్పవని గత సంవత్సరం చెప్పడం జరిగింది. ఈ సంవత్సరం కూడా ఐటీ రంగానికి కొంచెం ఒడిదుడుకులుగానే కనపడుతోంది. అయినప్పటికీ కూడాను పరిస్థితి అదుపులోనే ఉంటుంది. పెద్దగా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఇది ముందు జాగ్రత్త కోసం మాత్రమే ఈ విషయాన్ని పంచాంగంలో గత సంవత్సరం రాయటం జరిగింది. పాకిస్తాన్తో చైనాతో సంబంధ బాంధవ్యాలు పూర్తిగా తెగదింపులవుతాయి. నకిలీ యూనిఫామ్లో ఉగ్రవాదుల దాడులు, ఫిలిప్సీన్లో ఆగనటువంటి అరాచకం, ప్రాణ నష్టం, విమర్శలను లెక్కజేయని రోడిగ్లో
కొలీజియం వ్యవస్థపై విమర్శలు, చైనా అధినేత జంపింగ్ వక్రభాష్యాలు, వివాదాస్పద వ్యాఖ్యలు, పాకిస్తాన్పై అమితమైన ప్రేమ, ఉత్తర కొరియా అధ్యక్షుడి వల్ల, కిమ్ జోన్ వల్ల ప్రపంచ శాంతికి విఘాతం, క్రూరమైన పనుల వల్ల, సిరియాలో ఆగనటువంటి విధ్వంసాలు, అమెరికాకు ప్రతికూల కాలం, ఆర్థిక పరిస్థితి స్థిరత్వం తప్పుతుంది, దక్షిణ అమెరికా బాగా దెబ్బతింటుంది, ప్రపంచ దేశాలకు ముప్పుగా పరిణమించనున్న ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోన్, అమెరికాలో రాజ్యాంగ సంక్షోభం, అన్ని విధాలుగా అమెరికా పతనం, అపఖ్యాతి, విషాదాల బ్రెజిల్, పాకిస్తాన్లో తీవ్ర భూకంపం, జన నష్టం, ఉగ్రవాదానికి చైనా పూర్తి సహాయ సహకారాలు లభిస్తాయి, ఆస్ట్రేలియాలో లేబర్ పార్టీకి ఆదరణ, ఫ్లోరిడా, జార్జియా, సౌత్ కరోలినా ప్రాంతాలకు పట్టణాలకు ముప్పు, తీవ్రమైనటువంటి జలబీభత్సం, పాకిస్తాన్ ప్రజాస్వామ్యానికి మిలిటరీ ముప్పు పొంచి ఉంది, పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ జాతకం బాగాలేదు, గ్రహగతులు వ్యతిరేకంగా ఉన్నాయి, అమెరికా మనకు నమ్మదగిన మిత్రుడు కాదు, బంగ్లాదేశ్ వెన్నుపోటుకి వెనుకాడదు, టర్కీలో కీలక ప్రదేశాల్లో ఆత్మాహుతి దాడులు, వందల సంఖ్యలో జననష్టం, ప్రపంచం మొత్తం ఉగ్రనీడలోనే, దుర్ముఖి దురదృష్టం హేవిడింపులోనూ వెంటాడుతుంది, ఢాకాలో నిత్య మానవహోమం, ఆపలేని రక్షణ దళాలు, ఆర్మీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాకు ఉగ్రవాద ముప్పు, రక్షణ కల్పించుకోవడం చెప్పదగినటువంటి సూచన, బంగ్లాదేశ్ అల్ హనీఫ్ ఉగ్రవాద నాయకుడు షాయిక్ అబూ ఇబ్రహీంకు అమెరికా రక్షణ దళాల చేతిలో ముప్పు, ఐటీ దిగ్గజం శామ్ పిట్రోకు తప్పనటువంటి కోర్టు చిక్కులు, ఉగ్రవాదానికి పసిపిల్లలే మారణాయుధాలు, బాల్యమా వర్ధిల్లు, ఉగ్రవాదమా నశించు, ట్రంప్ దుర్మార్గాలకు కేర్ ఆఫ్ అడ్రస్, దక్షిణ కొరియాలో ఉప్పు, ఉత్తర కొరియాలో నిప్పు, అమెరికా విదేశాంగ విధానాల్లో చాలా మార్పులు వస్తాయి, ఇది భారతదేశానికి నష్టం కలిగిస్తుంది, డొనాల్డ్ ట్రంప్ పూర్తికాలం పదవిలో ఉండడు, అమెరికా ఉపాధ్యక్షుడు మైకేల్ పెన్ జాతకం గొప్పగా ఉంది, కోల్కతాలో ప్రకృతి బీభత్సం, ఆంధ్రప్రదేశ్ కర్ణాటకల్లో కరువు కాటకాలు సంభవిస్తాయి, హిమాలయ పర్వత ప్రాంతములకు ప్రచండమైనటువంటి ప్రకృతి బీభత్సం, హిమాలయ పర్వత సమీప ప్రాంత ఉత్తర భారతదేశానికి కూడా ప్రతికూల కాలం, విశేషమైనటువంటి భూకంపం, సెల్ఫీ పిచ్చి కొప్పదీస్తుంది, పెళ్లిగాని మగపిల్లల సంఖ్య పెరుగుతుంది, ఆకాశ ప్రమాదంలో ప్రముఖ వ్యక్తి మృతి, ప్రేమ పెళ్లిళ్ళు, ఆత్మహత్యలు, అనుమానాస్పద మృతులు ఎక్కువ అవుతాయి, పూజా సామాగ్రి ధరలు, ఆవు నెయ్యి, మామూలు నెయ్యి ధరలు కూడా బాగా పెరుగుతాయి, నిషేధితమైనటువంటి గుట్కా వ్యాపారం 3 పూలు 6 కాయలు, మనం జనం పచ్చదనం, హరిత విప్లవం ఇవన్నీ కాగితాల వరకే పరిమితం, ఎన్ని చీపురు కట్టలు పట్టుకున్నా స్వచ్ఛ భారత్ కొన్ని చోట్ల ఎండమామలే, రౌడీల రాజ్యం మళ్ళీ వృద్ధి చెందుతుంది, ఉత్తర భారతదేశంలో భూకంపాలు, దేశద్రోహుల రహస్యాలు బయటపడతాయి, జ్యోతిరాదిత్య సింధియా జాతకంలో రాజయోగం నడుస్తోంది, ఇల్లు కట్టుకోవాలనుకునే సామాన్యుడి కలగానే మిగిలిపోతుంది, ఇసుక మాఫియా దందాలు మరింత ఎక్కువ అవుతాయి, హోమియోపతి వైద్యానికి జనాదరణ, దేశద్రోహులు నమ్మక ద్రోహులు ఈ సంవత్సరం పట్టుబడతారు, టాటా మోటార్స్కు గడ్డుకాలం, ప్రత్యేక హోదా విషయం ప్రాధాన్యతని సంతరించుకుంటుంది, ఫలితం శూన్యం, నకిలీ యూనిఫామ్లో ఉగ్రవాదుల దాడులు, పేదలకు కిరోసిన్ అందుబాటులో ఉండదు, కిరోసిన్ను డీజిల్గా మార్చే కొత్త ప్రక్రియను మన వాళ్ళు కనుగొన్నారు, గర్వించు భారతీయుడా, మన్మోహన్ సింగ్ జాతకం బాగాలేదు, దేశ ఆర్థిక పరిస్థితి దివాలా తీస్తుంది, మన దేశ రహస్యాలు చేరకూడని వారికి చేరతాయి, క్రైమ్ రేట్ పెరుగుతుంది, కేజ్రీవాల్కు ప్రఖ్యాతి, విమర్శలు, మిశ్రమ ఫలితాలు, ఈ సంవత్సరం సైబర్ నేరాలు అధికం, రాష్ట్రంలోనూ హైదరాబాద్లోనూ పెరగనున్న గన్ కల్చర్, కొలీజియం వ్యవస్థపై విమర్శలు, జలబీభత్సాలు, వాయుబీభత్సాలు, టోరంటోలు వంటివి ఈ సంవత్సరం కూడా బాధిస్తాయి, దౌర్జన్యమే బలం, కులమే సామర్థ్యం, ఇదే చరిత్ర నడుస్తుంది, నడవబోతోంది, శ్రీమతి సోనియా గాంధీ గ్రహగతులు బాగాలేవు, కాంగ్రెస్ నాయకుడు మల్లికార్జున ఖర్గేకు రాజయోగం, కవిచంద్రుడు చంద్రబోస్కు అవార్డు, మాజీ కేంద్ర మంత్రి చిదంబరం గ్రహగతులు బాగాలేవు, క్రికెట్లో కుళ్ళు రాజకీయాలకు తెరపడుతుంది, ప్రతిభా సామర్థ్యాలకు 75 పాళ్లు గుర్తింపు లభిస్తుంది, బీసీసీఐకి గడ్డుకాలం అని గత సంవత్సరం చెప్పిన దోషంలో మార్పు లేదు, గడ్డుకాలమే, సైనా నెహ్వాల్ రాణిస్తుంది, గతంలో చెప్పిన విధంగా పివి సింధు విజయయాత్ర కొనసాగుతుంది, గత సంవత్సరం చెప్పిన ఈ దోషంలో మార్పు లేదు, ఈ సంవత్సరం కూడా విజయయాత్ర కొనసాగుతుంది, క్రికెట్తో పాటు ఇతర క్రీడలకు కూడా ప్రోత్సాహం లభిస్తుంది, క్రికెట్ ఫీవర్ కాస్త తగ్గుతుంది, విరాట్ కోహ్లీ శకం ప్రారంభమవుతుందని 3 సంవత్సరాల క్రితం చెప్పిన దోషంలో మార్పు లేదు, క్రికెట్లో ఇంగ్లాండ్ టీం కొద్దిగా బలం పుంజుకుంటుంది,
మహేంద్ర సింగ్ ధోని గెలగతులు బాగాలేవని గత సంవత్సరం చెప్పిన దోస్తుల్లో మార్పు లేదు. మహేంద్ర సింగ్ క్రీడా జీవితం దాదాపుగా పరిసమాప్తం. క్రికెట్ మినహా అన్ని రంగాల్లో విషతుల్య ఫలితాలు. కష్టాల కడలిలో ఆస్ట్రేలియా. క్రికెట్ క్రీడాకారులు అశ్విన్, షమి, రవీంద్ర జడేజాలు బాగా రాణిస్తారు. రహనే, మురళీ విజయ్ బాగా రాణిస్తారు. క్రికెట్ టెస్ట్ మ్యాచ్ల్లో కూడా విరాట్ పర్వం కొనసాగుతుంది. కోహ్లీ, రోహిత్ శర్మ, సురేష్ రైనా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమి, ఉమేష్ యాదవ్, అంబటి రాయుడు, మురళీ విజయ్, పూజారాలు చక్కగా రాణిస్తారు. ప్రత్యర్థి జట్టులకు వడుకు అశ్విన్, జడేజాల ఆటతీరు. ప్రజల్లో క్రికెట్తో పాటు ఇతర క్రీడలకు కూడా ఆదరణ పెరుగుతుంది. ఇతర క్రీడల్లో కూడా భారత్ రాణిస్తుంది. మంచి ప్రఖ్యాతి. ఏ విళంబిన సంవత్సర పంచాంగ విశ్లేషణ ఈ విధంగా ఉంది. ఇందులో తెలుసుకున్న విషయాల్ని ఆచరించండి. వద్దని చెప్పినటువంటి విషయాల్ని వదిలేయండి. అన్ని విధాలుగా మీకు బాగుంటుంది. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.